తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీరామావతారం. దానికి సంక్షిప్త తెలుగుసేత నా ఈ కంబ రామాయణం. రావణుడు వేసే అడుగులకు భూమి కంపించసాగింది. లంకానగర ద్వీపాన్ని ఆవరించి ఉన్న సముద్రంలో కల్లోలం చెలరేగి అలలు తాటి చెట్లంత ఎగసి ఎగసి పడుతున్నాయి. భూమిని మోసే ఆదిశేషుడు చికాకు పడసాగాడు. ఎంతకాలం నాకు ఈ భారం అంటూ భూదేవి నిట్టూర్చసాగింది. రావణుడి 20 భుజాలు 20 శిఖరాల వలె ఒక వరుసలో ఉన్నాయి. అతను ధరించిన 10 కిరీటాలు 10 సూర్యుల వలె వెలిగిపోతున్నాయి. రావణుడి వంటి మీది తెల్లటి యజ్ఞోపవీతం నల్లటి మేఘాలకు ఆనుకున్న మెరుపుతీగలాగా ఉన్నది. నల్లటి కాటుక కొండలాంటి అతని శరీరము నుండి చల్లని దక్షిణపు గాలికి ఎగిరిపడే ఉత్తరీయము నల్లకొండ మీద నుండి ఉప్పొంగి వచ్చే తెల్లటి జలధార వలె ఉన్నది. ఊర్వశి అతని ఖడ్గాన్ని భారంగా మోస్తూ వస్తున్నది. మేనక తాంబూలపు పెట్టెను మోస్తున్నది. తిలోత్తమ రావణుడి పాదరక్షలను మోస్తున్నది. ఇతర దేవకాంతలు గొడుగులు పట్టేవారు, వీచేవారు, తివాచి పరిచేవారుగా కదిలి వస్తున్నారు. తెల్లటి సన్నని మేలువస్త్రములు ధరించి అందమైన రాక్షస స్త్రీలు రాయంచ నడకలతో అతనిని అనుసరించి వస్తున్నారు. నడుస్తున్నప్పుడు తనకు అభివాదం చేసేవారిని ప్రసన్న దృక్కులతో అనుగ్రహిస్తూ వస్తున్నాడు రావణుడు. ఆయన చూపు తమ మీద ప్రసరించగానే ఉబ్బి తబ్బిబోతున్నారు వారంతా. రావణుడి కంటపడకుండా గుబురుల్లో నక్కి నక్కి కూర్చున్నాడు అనిలాత్మజుడు. అల్లంత దూరంలో సీతమ్మ ఉన్నదనగా రావణుని వెంట వచ్చే స్త్రీలందరూ ఆగిపోయారు. కామభావనలు మనసులో ముప్పిరిగొనగా సిగ్గు విడిచిన రావణుడు సీతమ్మను సమీపించాడు. వాడి నీడపడగానే చివురుటాకులా వణికిపోయింది జానకీదేవి. ఆమె శరీరంలో వణుకు వలన వచ్చిన కదలికలను గమనించాడు కపివరుడు. రాముడికి జయము, సీతమ్మకు జయము, ధర్మానికి జయము అంటూ మనస్సులో జయశబ్దాలు పలుకుతూ రామనామస్మరణ చేస్తూ రావణుడు ఏమంటాడా అని ఆలకించటం మొదలుపెట్టాడు ఆంజనేయుడు. దేవేంద్రుడు ఇతర దేవతలు తాము వినబోయే రావణుడి ఉన్మత్త ప్రేలాపనలను భరించలేక చెవులను, కామవికారాన్ని కనలేక కనులను మూసుకొన్నారు. శివమహాదేవుని మెప్పించి వరములు పొందిన మహాభక్తుడు నేడు కాముకుడై సిగ్గు విడిచి మర్యాద మరచి ఒక స్త్రీ పట్ల గల తన కామ వికారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఓ లలనా, నీ పట్ల గల ప్రేమతో నేను ప్రాణం విడిచిన రోజున మాత్రమే నాతో కూడతావా? త్రిభువన విజేతను నేడు నీ మూలాన మారుడి చేతిలో మొదటిసారి ఓటమి చవిచూడవలసి వస్తున్నది. రాముడు వస్తాడని భ్రమపడుతున్నావు. తన గడువు ముగిసిన వెంటనే అతడు అయోధ్య వెళతాడు గాని ఇక్కడికి ఎప్పటికీ చేరుకోలేడు. చిలుక పలుకలవో చిన్నదానా, శరీరంలో నడుము లేకుండా, హృదయంలో దయ లేకుండా ఆ బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించాడు గదా. యవ్వనాన్ని వృధా చేసుకుంటావెందుకు వెర్రిదానా? రా, నాతో సుఖించు, భోగించు. కాలం జారిపోతూ ఉన్నది. నీకు తగినవాడు ముల్లోకాలలో నేనుగాక మరి ఒకడున్నాడా? సౌందర్యము, స్త్రీత్వము, స్థిరత్వము వంటి గొప్ప గుణములతో పాటు నిర్దయ కూడా నీలో నిలిచి ఉన్నది. దయా, దాక్షిణ్యము అనే వాటిని నీ పుట్టింటిలోనే వదిలి వచ్చినట్టున్నావు. ఓ నా పండు వెన్నెల రాచిలక, రాముడింకా బ్రతికి ఉన్నాడని అనుకుంటున్నావా? సుఖాలలో తేలియాడే అద్భుత అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకుంటున్నావు నీవు. నీ పాదాల చెంత తమ తమ శిరస్సులుంచి నమస్కరించడానికి ముల్లోకాలలోని రాజులు, రాణులు, అచ్చరకాంతలు అందరూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. నీవి త్రిభువన విజేతను కరుణించినట్లయితే. నీ అంత తెలివి తక్కువ దద్దమ్మను నేను ఇంతవరకు చూడలేదు. సిరిరా మోకాలడ్డుతున్నావు. ప్రపంచాలను జయించిన నన్ను ఓటమి పాలు చేస్తున్నావు కదా. నా విన్నపాలు మన్నించు, నన్ను నీ పాదదాసుడిగా చేసుకో అంటూ సీతమ్మ కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు రావణుడు. రావణుడి ప్రేలాపనలు వింటున్న రామపత్ని కనులు అరుణిమదాల్చగా నిప్పులు వెలిగక్కుతూ ఉన్నాయి. రావణుడిని అనుమాత్రము లెక్కసేయక, భయమనేదే లేక తీవ్రస్థాయిలో అతడిని హెచ్చరించింది జానకీదేవి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఓటుకూరు జానకి రామారావు.